అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సుమారు 100 ట్రాక్టర్లతో పేరూరు వై జంక్షన్ నుండి భట్నవెల్లి జంక్షన్ వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భట్నవెల్లి సెంటర్లో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆమడ చైర్మన్ అల్లాల స్వామినాయుడు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నమస్కారం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో రైతాంగం జీవితాల్లో, కౌలు రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులోకించిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది, పెన్షన్ పెంచగలిగేది, రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు, సమర్థుడు, ముందు చూపుగల నాయకుడు, 24 గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం భావించి సూపర్ 6 పథకాలని నమ్మి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 చొప్పున ఈవేళ రైతాంగ ఖాతాల్లో వేయడానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటుంది. మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి, మా నియోజకవర్గానికి, మా ప్రజలకి, వారి జీవితాలకి, వారి బాగుకి, ఒక సంక్షేమానికి, అన్నిటికీ చంద్రబాబు గారి కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో అమలాపురం ప్రజల తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు గారు, ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ట్రాక్టర్లో రైతులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సూపర్ 6 లో కూటమి